మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి ఇక నూతన సంవత్సరంలో మరి కొన్ని వాక్యాలను మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మొట్టమొదటి నెలలో ఉన్నాం. ప్రియులారా, మరి ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృపా వాక్యము, విరిగిన మనసే దేవునికి ఇష్టం. వాక్యం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31-32 వచనాలను చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి అంటున్నాడు. మరి ఇశ్రాయేలీయులు దేవుని ఎంతో బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. వారిని దేవుడు ఎన్నోసార్లు క్షమిస్తామన్నాడు, కానీ మరలా తప్పులు చేస్తూ దేవుణ్ణి బాధ పెడతానే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నో ఛాన్స్లు, ఎన్నో అవకాశాలు ఇస్తామన్నాడు. కాబట్టి మరొకసారి దేవుడు వారందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఆల్రెడీ యెహెజ్కేలు గ్రంథంలోనే మనం చూస్తాం. 36వ వచనంలో ఆయనే నూతన హృదయాన్ని ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రాతి గుండెని తొలగించి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుడే ఇస్తానంటున్నాడు. అన్నీ మనం తెచ్చుకునేది ఏమీ లేదు. మనము దేవుడిని అడిగితే మనస్ఫూర్తిగా దేవుడు ఖచ్చితంగా మన మనసును మారుస్తాడు. మనకు కావాల్సిన ప్రతిది కూడా దేవుడు ఇస్తాడు. మన అతిక్రమ క్రియల నుంచి దేవుడు దూరపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. బైబిల్లో మాట ఉంటుంది. రోమీయులకు రాస్తూ పౌలు అంటాడు, పాపం వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనరల్గా ప్రతి వారు ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోవాల్సిందే. అది మరణం, సహజ మరణం. కానీ రెండవ మరణం గురించి మాట్లాడుతూ ఉంది బైబిల్లో ఎక్కువగా. రెండవ మరణం అంటే ఏంది? అది ఆత్మకు సంభవిస్తుంది. ఆ దేహ ఆత్మలు రెండు కలిగి నరకంలో వేయబడతాడు. కాబట్టి ఆ నరకం అనగా రెండవ మరణం నుండి తప్పించబడాలి అనేది దేవునికి ఉద్దేశం. కాబట్టి మన అతిక్రమ క్రియలను విడిచిపెట్టి మన మారుమనసు పొందితే దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. అక్కడ అంటున్నాడు, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడు కాను అంటున్నాడు. దేవుడు నిజంగా మరణానికి నరకానికి దగ్గరగా ఉంటే ఆయన సంతోషిస్తాడా? సంతోషించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మారుమనసు పొంది మన పాపాలు ఒప్పుకుని దేవుని యొద్ద క్షమాపణ అడిగి దేవుని దగ్గరకు వస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. అంతేకాదు, పరమందు ఉన్నటువంటి దేవదూతలు కూడా సంతోషిస్తారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు వారికి. కావున మీరు మా మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడంటే, మీరు బ్రతకాలంటే మరలా మీ మనసుని తిప్పుకోండి నా వైపు అంటున్నాడు. నా వైపు మీరు తిరగండి, నేను మీ వైపు తిరుగుతానండి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 51వ కీర్తనలో మనం చూస్తాం. భక్తుడైన దావీదు చేసిన పాపాన్ని బట్టి తను దేవుని దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకుంటూ ఉంటున్నాడు. నీ కృపా బాహుళ్యం చొప్పున నన్ను కరుణించమంటున్నాడు. నా అతిక్రమలు తుడిచివేయమంటున్నాడు. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుమంటున్నాడు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమంటున్నాడు. నా అతిక్రమలు నాకు తెలిసేయను, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. కేవలం నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పాపాలు ఒప్పేసుకుంటున్నాడు. అందుకనే అవకాశాన్ని దేవుడిని అడుగుతున్నాడు దావీదు. 10వ వచనంలో మనం గమనించినట్లయితే 2వ పోర్షన్లో, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటున్నాడు. మన భక్తిలో ఎదుగుతామంటాం, ఒక్కోసారి చాలాసార్లు పడిపోతూ ఉంటాం. మరలా తిరిగి దేవుని దగ్గరకు వస్తాం, మరలా పడిపోతాం, మరలా దేవుని దగ్గరకు వస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పడిపోవటం అనేది, నీతిమంతులు 7 మార్లు పట్ల తిరిగి లేస్తారని బైబిల్ చెప్తుంది. ఆ రీతిగా దావీదేమని అడుగుతున్నాడంటే, స్థిరమైన భక్తిని నాకు సహాయం చేయమంటున్నాడు. స్థిరమైన మనసును దయచేయమని, నా అంతరంగంలో పుట్టించమని ఆయన అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి. అంతేకాదు 12వ వచనంలో 2వ పోర్షన్లో, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? స్థిరమైన మనసు ఒకటి అడుగుతున్నాడు, సమ్మతి గల మనసు, యాక్సెప్టెన్స్, అంటే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా జీవించడానికి, నీతిమంతుడిగా బ్రతకటానికి నాకు సమ్మతి గల మనసు దయచేయి ప్రభుని
ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి కాబట్టి అలాంటి విరిగి నలిగిన మనసు నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో అంటాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకుని ఇవన్నీ అడిగాడో, తిరిగి మరలా తను ఏ రక్షణానందాన్ని కోల్పోయాడో, ఏ సంతోషాన్ని కోల్పోయాడో ఆ సంతోషాన్ని తిరిగి పొందుకోగలిగాడు ప్రియులారా. కాబట్టి అదే హెస్కేల్లో చెప్తా ఉన్నాడు, మీ మనసు తిప్పుకొనుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఆత్మానుసారమైన మనసు నిత్య జీవాన్ని కలుగుతుంది, సమాధానాన్ని ఇస్తుందని రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. సమ్మతి గల మనసు అంటాడు. కొరింథీ రాసిన పత్రికలు అంటాడు సిద్ధమైన మనసు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని మన మనసును ప్రభు దగ్గరకు తీసుకురావాలి. మన మనసును ఆయనకి ఇచ్చేసేయాలి. ఆయన మనల్ని బలపరుస్తాడు, భద్రపరిచి రక్షణార్థమైన మారు మనసునిచ్చి తద్వారా ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా అభిషేకిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. ప్రియ బిడ్డలను దీవించండి ప్రభు. మా ప్రియులు ప్రతి బిడ్డను కూడా మీరు ఆకర్షించండి. నశించిపోయి అనేక ఆత్మలను మీరు రక్షించండి. ఎవరు నశించిపోకుండా మీకు ఇష్టము కాదు, అందరూ అంతటిని మారు మనసు పొందాలని మీ ఉద్దేశం, మీ చిత్తం. ప్రతి బిడ్డలు మీరే బలపరచండి. ప్రతి బిడ్డ పట్ల మీ ప్రత్యేకమైన కృప ఉంచి కనికరం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. యేసు మీకే వందనాలు. సహాయం చేయండి. నూతన సంవత్సరంలో మేము ఉంటున్నాం అయ్యా. ఇదిగో మీరు మరణం అవటం నాకు ఇష్టం లేదంటున్నాడు అయ్యా. పాపం నుంచి జీతం మరణం అనగా మానవాళి అందరూ కూడా వారి పాపం నుంచి పరిశుద్ధులుగా తీర్చబడి నిత్యరాజ్యం వారసులుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం ప్రభువా. మీ సంకల్పం మా పట్ల నెరవేర్చండి. మా ప్రియులందరూ కూడా మరి రక్షించబడాలి. ప్రతి వారు కూడా మారు మనసు పొంది అయ్యా మీ వద్దకు రావాలి పాపాలు ఒప్పుకొని. అట్టి కృప ప్రతి బిడ్డ మీద ఉంచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరం కూడా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.